అందరికీ నమస్కారం అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు హృదయవీణ. ఈ కథని రచించిన వారు జనార్దన్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, డోర్ బెల్ కిచకిచామంది. దయాకర్ నిద్రలేచి సెల్ ఫోన్లో సమయం చూస్తే ఉదయం 5:08. ఇంత పొద్దున్నే ఎవరొచ్చారబ్బా అని విసుగ్గా లేచి హాల్లో నుంచి చూస్తే తమ ఊరు సారమ్మ. ఆమె ఇద్దరు కొడుకులతో ద్వారం బయట నుంచునుంది. తను తలుపు తెరవగానే, అన్నా, నాకిక నువ్వే దిక్కు అని దయాకర్ కాళ్లపై పడింది సారమ్మ. దయాకర్ అవాక్కయ్యారు. లేమ్మాలే, ఏంటిది చిన్నపిల్లలాగా, రండి ఇంట్లోకి రండి అని ఆహుతులను తన ఇంట్లోకి ఆహ్వానించారాయన. ఓ గెస్ట్ రూమ్ చూపించి సర్వెంట్ రూమ్లో ఉన్న గాలయ్యకు అతిథుల అవసరాలు చూడమని పురమాయించారు. 8 గంటలకు కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని సారమ్మకు చెప్పి తన గదిలోకి వెళ్ళారు దయాకర్. పడకపై నడుం వాల్చారే కానీ ఆయన్ని నిద్రాదేవి కరుణించనంది. సారమ్మ ఎందుకు వచ్చిందబ్బా అని ఆలోచించసాగారాయన. నిజానికి సారమ్మకు తనకు ఏ బంధుత్వం లేదు. దూరపు చుట్టరికము, చెల్లెలి వరస అంతే. అప్పుడప్పుడు తను ఊరు వెళ్ళినప్పుడు తన భోజనాదులు చూస్తుంది సారమ్మ. అన్నా అని ఆప్యాయంగా నోరారా పిలుస్తూ తనకు కొసరి కొసరి వడ్డిస్తుంది. తన బాగోగులు కనుక్కుంటుంది. 50 ఏళ్ల క్రితం తన ఊరు వదిలినప్పుడు ఆమె పుట్టలేదు కూడా. అయినా ఏదో బంధం వారిద్దరినీ దగ్గర చేసింది. అలా అన్నా చెల్లెళ్ళ అనుబంధంగా దృఢపడింది. 30 ఏళ్ల క్రితం తను దగ్గరుండి ఆమె పెళ్లి చేశాడు. అప్పటి నుండి తను ఏదో విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటూనే ఉన్నాడు. కౌలు రైతుగా పనిచేసిన సారమ్మ భర్త 2 ఏళ్ల క్రితం ఓ ప్రమాదంలో మరణించాడు. అప్పటి నుండి వారి పిల్లల చదువు ఖర్చు తనే భరిస్తున్నాడు. సారమ్మ కూలి పనులు చేస్తూ తమ బ్రతుకు తెరువు కొనసాగిస్తుంది. ఏడాది క్రితం తను తమ ఊరెళ్ళినప్పుడు కొంత నలతగా కనిపించింది సారమ్మ. మాటిమాటికి జ్వరం వస్తుందని, అప్పుడప్పుడు విరోచనాలు కూడా వస్తున్నాయంది. మంచి మందులు వాడమని కొంత డబ్బిచ్చి తను ముంబై తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడిదే చెప్పా పెట్టకుండా తన దగ్గరికి రావడం. ఓ గంట విశ్రాంతి తీసుకొని ప్రాంతం విధులు తీర్చుకోవడానికి లేచాడు దయాకర్. టిఫిన్ అయిన తర్వాత సారమ్మ తన ముంబై రాకకు దారితీసిన పరిస్థితులు ఏకరవుకు పెట్టింది. సారమ్మకు ఎయిడ్స్ వ్యాధి సోకిందని నిర్ధారణ కావడంతో ఆమె పుట్టింటి వారు, ఇతర బంధువులే కాదు, ఊళ్ళో వాళ్ళంతా ఆమెను వెలివేశారు. ఊళ్ళో పని దొరకటం గగనమైంది. భర్త లేని ఆమె ఏ చెడు తిరుగుళ్ళు తిరిగి ఆ వ్యాధి అంటించుకుందో అని అమ్మలక్కలు చెవులు కొరుక్కున్నారు. ఆ వ్యాధి తనకు సంక్రమించడంలో తన ప్రమేయం ఏమాత్రం లేదని, వడదెబ్బకు సొమ్మసిలి ప్రభుత్వ ఆసుపత్రి పాలైన తనకు అక్కడ ఎక్కించిన రక్తం మూలంగా ఆ ప్రమాదకరమైన వ్యాధి సోకిందనే సారమ్మ సంజాయిషి అరణ్య రోదనే అయింది. ఆమెను ముట్టుకుంటే తమకు కూడా ఆ మారణాంతక వ్యాధి అంటుకుంటుందనే అపోహతో ఉన్న ఊళ్ళో వాళ్ళు సారమ్మతో సంబంధాలు తెంచుకున్నారు. సారమ్మకు అసలక్కడ మనుగడ సాగడం దుర్భరమైంది. గత్యంతరం లేని పరిస్థితిలో సారమ్మ దయాకర్ తలుపు తట్టింది. విషయం విన్న దయాకర్ చకితుడయ్యాడు. ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యానికి బడుగు జీవులు ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందోనని బాధపడ్డాడు. సారమ్మ నిప్పు లాంటిదని, అమాయకురాలని ఆయనకు పూర్తిగా నమ్మకం ఉంది. సారమ్మను తన దగ్గర ఉంచుకోవడానికి అస్సలు సందేహించలేదు దయాకర్ గారు. సారమ్మకు, ఆమె ఇద్దరు కొడుకులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారాయన. వెంటనే తన సెక్రటరీకి చెప్పి సారమ్మ వైద్య పరీక్షలకు, ఆ తర్వాత చికిత్సకు ఏర్పాటు చేశారు. అలాగే పిల్లలను మంచి స్కూల్లో చేర్పించారు. మర్నాడు తన గదిలో వీణ సాధన చేస్తున్న దయాకర్ భోపాల్ నుండి ఎవరో కలవడానికి వచ్చారని పని మనిషి చెప్పడంతో తన ఆఫీసు గదిలోకి వెళ్ళారాయన. భోపాల్లో జరిగే అఖిల భారత సంగీతోత్సవాల్లో పాల్గొనమని ఆహ్వానించడానికి వచ్చారు వాళ్ళు. ఆ ఉత్సవ సంఘ పూర్వపరాలు, ఆ ఉత్సవ ప్రాముఖ్యతను కనుక్కొని తన అంగీకారం తెలిపారు దయాకర్. ఆర్థిక, ప్రయాణ, వసతి విషయాలు తన సెక్రటరీతో మాట్లాడమని చెప్పి తిరిగి తన వీణ సాధన గదిలోకి వచ్చారాయన. వీణ చేతిలోకి తీసుకున్నారు కానీ మనసు లగ్నం కాలేదు. ఆలోచనలు ఆయన గతం పుటల్లోకి తొంగి చూడసాగాయి. తుప్రాన్ తాలూకా దయాగాడు వీణ విద్వాంసుడు దయాకర్గా మారిన వైనం కళ్లకు కట్టింది. 65 ఏళ్ల క్రితం హైదరాబాద్ దగ్గరి
తుప్రాన్ తాలూకాలోని ఓ కుగ్రామంలో పుట్టాడు దయాకర్. తెలంగాణ గ్రామంలో రెడ్ల ఆధిపత్యం సాగుతున్న కాలమది. ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదివిన దయాకర్ను పై ఊరికి పంపి చదివించే స్తోమత లేదని చేతులెత్తేశాడు దయాకర్ తండ్రి. స్థానిక రెడ్డిగారి గడిలో తనతో పాటు పాలేరుగా ఉండమని బలవంతం చేశాడాయన. మాదిగా మల్లాలకు చదువెందుకు, వాళ్ళేమైనా ఊళ్ళేలాలా? వారు చదివి చైతన్యవంతులైతే తమ ఆగడాలు సాగవని, తమ ఉనికికే ముప్పొస్తుందని భయపడి ఊళ్ళోని కామాంధులు బడుగులకు చదువుల పట్ల విముఖత కలిగించేవారు. బాంచెన్, నీ కాళ్ళు మొక్కుతా అనే మనస్తత్వంతో ఉన్న అప్పటి బీద ప్రజలు దొరలి అభిష్టానికి విరుద్ధంగా ఏ పని చేసేవారు కాదు. తన దొర ప్రోద్బలంపై దయాకర్ చదువు 7వ తరగతిలోనే స్వస్తి పలికి దొర దగ్గర తనతో పాటు పాలేరుగా చేర్చాడు. 3 నెలలు దొరగారి కొలువులో నరకం కళ్ళజూశాడు దయాకర్. ఉదయం 5 నుండి రాత్రి 10 గంటల దాకా ఊడిగం చేసిన రెడ్డికి, రెడ్డిసానికి తృప్తి కలిగేది కాదు. ఏదో సాకుతో లెంపలు వాయించడమో, చెర్నాకోలతో కొట్టడమో రెడ్డిగారి దినచర్యగా ఉండేది. ఆ వేధింపులు భరించలేక ఇంట్లో నుంచి పారిపోయి బొంబాయి, అప్పుటి బొంబాయి ఇప్పుడు ముంబైగా మారింది, రైలెక్కాడు దయాకర్. విక్టోరియా టెర్మినస్, ఇప్పటి ఛత్రపతి శివాజీ టెర్మినస్లో రైలు దిగిన దయాకర్ను టీసీ అటకాయించాడు. టికెట్ లేని, తెలుగు తప్ప ఇంకో భాష రాని దయాకర్కు ఏడవటం తప్ప ఇంకో మార్గం లేకపోయింది. అదే రైలు ఫస్ట్ క్లాసు పెట్టెలోంచి దిగిన భాస్కర్, ఖాండేకర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వస్తూ ఏడుస్తున్న దయాకర్ను చూసి ఆగారు. దయాకర్ అమాయక మొహంలో ఆయనకేదో మెరుపు కనిపించింది. దడంగతో సహా టికెట్టు డబ్బులు కట్టి దయాకర్ను తమ ఇంటికి తీసుకుపోయారు. దయాకర్ తిరిగి తమ ఊరికి వెళ్ళడానికి ససేమైరా అనడంతో అతన్ని తన దగ్గరే ఉంచుకున్నాడు ఖాండేకర్ గారు. అలా 50 ఏళ్ల క్రితం బొంబాయిలో అడుగుపెట్టిన దయాకర్ అక్కడే పాతుకుపోయాడు. భాస్కర్, ఖాండేకర్ గొప్ప వీణా విద్వాంసులు. కోంకణస్థ బ్రాహ్మణ కుటుంబానికి చెందినాయన. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. భారత ప్రభుత్వం వారికి పద్మభూషణ్ కితాబిచ్చి తనను తాను గౌరవించుకుంది. దేశమంతా వారికి అభిమానులున్నారు. భారీ పారితోషికమిచ్చి వారి కచేరీలు ఏర్పాటు చేస్తుంటారు. అలాంటి ఓ కచేరీకి హైదరాబాదులో హాజరై తిరిగి వస్తుండగా వారికి దయాకర్ తారసపడ్డాడు. గిర్గాంలోని బనస్ వాడిలో వారికి సొంత బంగళా ఉంది. బొంబాయి స్థాయిని బట్టి అది లంకంత కొంపై అని చెప్పొచ్చు. ఆ బంగళాయే ముంబైలో దయాకర్కు స్థావరమైంది. అదే వీధిలో ఉన్న బొంబాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలోని స్వామివారి దర్శనం నిత్యకృత్యమైంది. దయాకర్ ఖాండేకర్ గారింట్లో చేరడానికి 3 ఏళ్ల ముందే ఆయన భార్య కాలం చేసింది. తన 2 కొడుకులను, ఓ కూతురును పని మనుషుల సాయంతో పెంచుతున్నారాయన. ఆచీర కాలంలోని దయాకర్ ఆయన 4వ సంతానంగా పరిగణింపబడ్డాడు. నెలలోపలే మరాఠీ మాట్లాడటం నేర్చుకున్నాడు. ఖాండేకర్ కుటుంబ సభ్యులు అవసరాలు తీరుస్తూ వారి తలలో నాలుకలా మారాడు. తెలుగు మాధ్యమంలో చదివిన తన 7వ తరగతిని అటక మీద పెట్టి ఆలతో మరాఠీ చదువుకు శ్రీకారం చుట్టాడతను. ఆ తర్వాత 3 ఏళ్లలో ప్రైవేటుగా మరాఠీ మాధ్యమంలో ఎస్ఎస్సి స్కూల్ ఫైనల్ పాసయ్యాడు దయాకర్. భోజనానికి రండన్నయ్య అన్న సారమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు దయాకర్. సారమ్మ రాకతో దయాకర్ గారి ఇంటి రూపురేఖలు మారిపోయాయి. అలంకరణపై శ్రద్ధ పెట్టి ఇంటికి ఓ కొత్త శోభను కూర్చిందామె. ఇంటి ఖర్చుల్లో చేతివాటం చూపుతున్న ఒకరిద్దరి బండారం బయటపెట్టి వారి బాధ్యతలు తనే నెత్తినేసుకుంది. దయాకర్ గారికి మంచి తెలుగు వంటలు చేసిపెట్టి ఆయన ఆరోగ్యం మెరుగుపరిచింది. పేరు పొందిన డాక్టర్ల చికిత్సతో ఆమె వ్యాధి నిలకడగా ఉంది. ఒకంత బాగైంది కూడా. పుష్టికరమైన భోజనంతో మనిషి కాస్త ఒళ్ళు చేసింది. ఆమె 2 కొడుకులు ఇంగ్లీషు మాధ్యమంలో ముంబై చదువులకు అలవాటు పడి మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. సారమ్మకు తమ ఊరికంటే ముంబై జీవితమే హాయిగా ఉంది. ఆ అదృష్టాన్ని తనకిచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆమె మొక్కుకోని రోజు లేదు. సాయంత్రం క్లబ్లో పార్టీ ఉంది, అక్కడే భోంచేస్తాను, నా కొరకు వంట చెయ్యకమ్మా. అలాగే అన్నయ్య, నువ్వేమనుకోనంటే నాదో చిన్న మనవి.
మందు మోతాదు మించనీయ కన్నయ్య. నేను నీకు చెప్పేగలదాన్ని కాదు కానీ నీ ఆరోగ్యం చూసి కొంచెం అతి చనువు తీసుకుంటున్నా. నన్ను మన్నించన్నయ్య, సారమ్మ వేడుకుంది. అలాగే అని నిష్క్రమించారు దయాకర్. అభిజిత్, మయూర్, హస్ముఖ్ మరియు దయాకర్ వారి హౌసింగ్ కాంప్లెక్స్ క్లబ్ హౌస్లోని ఓ గదిలో కొలువుదీరారు. అభిజిత్ మరాఠీ రంగస్థల నటుడు, మయూర్ నాట్యాచారుడు, హస్ముఖ్ గుజరాతీ రచయిత. అందరూ 60 సంవత్సరాల పై వయసు పడ్డవారే. ఒక్క దయాకర్ అవివాహితుడు. కానీ మిగతా ముగ్గురికి భార్యా పిల్లలున్నారు. ముంబై పశ్చిమ ఉపనగరంలో బోరివాలీలోని ఓ పెద్ద హౌసింగ్ కాంప్లెక్స్ క్లబ్ హౌస్లో వారప్పుడప్పుడు ఏదో విషయంతో మందు పార్టీ చేసుకుంటారు. ఆ రోజు తనకు మధ్యప్రదేశ్లో ప్రభుత్వం వారి కాళిదాస్ సమ్మాన్ పురస్కారం లభించిన సందర్భంగా దయాకర్ ఇచ్చే పార్టీ అది. ఎవరికి కావాల్సిన బ్రాండ్ వారు చెప్పారు. నంజుకోవడానికి పకోడీలు, మసాలా జీడిపప్పు, ఉడకబెట్టిన వేరుశనగ పొలుకులు కూడా చెప్పారు. దయాకర్ పక్కా శాకాహారైన అప్పుడప్పుడు మిత్రులతో మద్యం పుచ్చుకుంటాడు. అందుకని ఆయనిచ్చే పార్టీలో మాంసాహార పదార్థాలుండవు. లోకాభిరామాయణంలో పడ్డ మిత్రుల మాటల్లో దయాకర్ పెళ్ళెందుకు చేసుకోలేదని ప్రసక్తి వచ్చింది. నాకిష్టం లేదు, చేసుకోలేదంతే దయాకర్ తేల్చేశాడు. అప్పటికి 2 రౌండ్లయ్యాయి. వారు ముందు అదుపులోకి వెళ్ళిపోయారు. అభిజిత్ పట్టుబట్టాడు. లేదు దయాకర్, ఎప్పుడడిగినా ఇవే మాటలు చెప్పి తప్పించుకుంటావు. మేమంతా పిచ్చోళ్ళమై పెళ్ళిళ్ళే చేసుకున్నామా? మానవ జన్మ ఎత్తినందుకు అన్ని కర్మలు చెయ్యాలి. ధర్మ కామ మోక్షాలు పాటించాలన్నారు పెద్దలు. కామకర్మ చెయ్యంది నీకు మోక్షం ఎలా వస్తుంది? మిగతా ఇద్దరు అంతపడ్డారు. నాకు కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉంది కానీ దాని ఫలమని మీరనే మోక్షం మీద లేదు. అయినా మీరు పదే పదే అడుగుతున్నారు కాబట్టి నా జీవిత చరిత్ర మీ ముందు పరుస్తాను. దానికి చాలాసేపు పట్టవచ్చు. మీకు వినే ఓపికందా? ఉంది 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 ముగ్గురు కోరస్గా అన్నారు. సరే, మీ ప్రాప్తం. మధ్యలో అడ్డుకోవద్దు, బోరు కొడుతుందని తిట్టుకోవద్దు అని ఓ నిమిషం కళ్ళు మూసుకొని మననం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆయన వాకృతవాహం ఇలా సాగింది. మాది హైదరాబాద్ దగ్గర ఓ పల్లెటూరు. చదువును మధ్యలో ఆపేసి నన్ను ఓ రెడ్డి దగ్గర పాలేరుగా చేర్చాడు మా తండ్రి. ఆ దొర పెట్టిన హింస తట్టుకోలేక నేను ఇంట్లోంచి పారిపోయి ముంబై రైలెక్కాను. అది దాదాపు 50 ఏళ్ల కిందట మాట. నా అదృష్టం బావుండి నా దేవుడు, నా గురుదేవుడు పరమ పూజ్య శ్రీ భాస్కర్ ఖాండేకర్ కళ్ళల్లో పడ్డాను. ఆయన నన్ను చేరదీసి నన్ను మనిషిగా నిలబెట్టారు. తెలుగు తప్ప వేరే భాష రాని నాకు మరాఠీ, హిందీ, ఇంగ్లీషు నేర్పించడమే కాకుండా సంగీతంలో MA దాకా చదివించారు. బదులుగా నేను విదురుడునై వారిద్దరి కొడుకులకు, ఓ కూతురకు నా చేతనైనంత సేవలు చేశాను. కాలక్రమంలో వారి కుటుంబ సభ్యునిగా పరిగణింపబడ్డాను. మా గురువుగారి పిల్లలపై చదువులకు అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. తిరిగి మన దేశం వచ్చే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. ఒంటరిగా మిగిలిన మా గురువుగారు తన పిల్లల సమ్మతితో నన్ను దత్తతకు తీసుకొని ఆస్తితో పాటు తన వీణా విద్యను నాకు ధారపోశారు. అలా నేను వీణా వాయిద్యం వైపుకు మళ్ళాను. నా ధ్యాస, శ్వాస మా గురువుగారి శుశ్రూష, వీణ వాయించడం. అంతే. పెళ్లి చేసుకోమని నా గురువుగారు ఎంతో పోరారు. కానీ ఆడవారిని చూస్తే నాలో ఏ భావనలు కలిగేవి కావు. తమ బంధువుల్లోని ఒకరిద్దరి అమ్మాయిల సంబంధాలు చూశారు. వారితో బయటికి వెళ్ళి ఒకరినొకరు తెలుసుకోమని ప్రోద్బలపరిచారు. వారితో తిరుగుతూనే తగు దూరం పాటించేవాణ్ణి. నేను ఒక పప్పు సుద్దనని వారు చెప్పినట్టున్నారు. నన్ను ఓ మంచి డాక్టర్ దగ్గరకు పంపి పరీక్షలు చేయించారు మా గురువుగారు. నేను దాంపత్య జీవితానికి పనికిరానని ఆ డాక్టర్ తేల్చాడు. చిన్నప్పుడు నేను ఓ చెట్టు మీద నుంచి పడటం వల్ల కొన్ని నరాలు దెబ్బతిన్నాయట. అవి నన్ను సంసార సుఖానికి దూరం చేశాయని తేలింది. అప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకోమని పోరడం మాని తన విద్యని నాకు నేర్పే పనిలో పడ్డారు మా గురువుగారు. తనతో పాటు కచేరీలకు తీసుకుపోయేవారు. ఒక్కొక్కసారి నన్నొక్కడినే పంపేవారు. నేను పూర్తిగా వీణకు అంకితమైపోయాను. పెళ్లి చేసుకొని ఓ అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి ప్రయత్నించి అబాసు పాలవడం ఇష్టం లేక నేను పెళ్లి మాట తలపెట్టలేదు. ఇప్పుడు చెప్పండి, నేను చేసింది కరెక్టా కాదా? దయాకర్ మిత్రులకు సవాల్ విసిరాడు.
కరెక్టేననుకో, కానీ ఈ మధ్యే మీ ఇంట్లోకి ఓ ఆడమనిషి వచ్చిందని విన్నాం. హస్ముఖ్ తన సందేహం వెళ్ళబుచ్చాడు. ఓ, సారమ్మ గురించా మీరు అడిగేది? ఆమె నాకు దేవుడిచ్చిన చెల్లెమ్మ. నాలో క్రమశిక్షణ తెచ్చి మాతృమూర్తి. ఆమె గురించి మీరు తప్పుగా అనుకోవడం చూస్తే బాధేస్తుంది. దయాకర్ కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళల్లో నుంచి కొన్ని అశ్రు బిందువులు రాలాయి. క్షమించు దయాకర్. మనం కాంప్లెక్స్లో నలుగురం అనుకునే మాట నీ చెవినేసాం తప్ప మేము వాటిని నమ్మి కాదు. ఇప్పుడు నువ్వు వివరించావు కాబట్టి ఆ అపోహలు తొలగించే పనిలో పడతాం. ఇక భోజనానికి ఆర్డర్ చేద్దామా? మయూర్ దయాకర్ చేతిని తన నుదురుకు తాకించుకుని అతని భుజం తట్టాడు. ఓనాడు తన సాధన గదిలో తీరిగ్గా ఉన్న దయాకర్ దగ్గరికి సారమ్మ వచ్చి, అన్నా, మొన్న నీకు జ్వరమొచ్చిందే, ఇప్పుడెట్లా ఉన్నది? నాకు బాగుందని నీకెట్లున్నది? మందులు మంచిగా వాడుతున్నావా అమ్మా? నువ్వన్నాక నాకేం పికర్? నాకిప్పుడు హుషారుగున్నది. నువ్వేమనుకోకపోతే నువ్వు మనూరికెళ్ళి అచ్చినాక ఏడ ఉన్నావు? గింత శ్రీమంతుడు వెట్లయ్యావో జర చెప్పరాదే? తను పెళ్ళెందుకు చేసుకోలేదనే విషయం తప్ప క్లబ్ మిత్రులకు చెప్పిన తన ముంబై ప్రస్థాన వివరాలు చెప్పి ఆ తర్వాతి సంఘటనలు క్లుప్తంగా చెప్పసాగాడు దయాకర్. మా గురువుగారు పరమపదించిన తర్వాత నగరం నడి ఒడ్డున ఉన్న ఇల్లు నమ్మి ముంబై శివార్లో ఈ 5,000 చదరపు అడుగుల డూప్లెక్స్ ఫ్లాటు తీసుకున్నాను. నువ్వు చూస్తున్నట్లుగా కింద హాల్లో నా వీణా క్లాసులు, సాధన గదులు, వంటగది, ఆఫీసు గది ఉన్నాయి. పైన నా పడక పోర్షన్ కాక కొన్ని అతిథుల కొరకు పోర్షన్లున్నాయి. బీదవారికి ఉచితంగా, మిగతా వారి నుండి వారి స్తోమతకు తగ్గట్లుగా ఫీజు తీసుకుంటాను. కచేరీల సంభావన కూడా ఆయా సంఘాల స్తోమతనుసారం ఉంటుంది. జాతీయ విపత్తులు సంభవించినప్పుడు కొన్ని కచేరీలు ఉచితంగా చేస్తాను. నా షష్ఠి పూర్తి తర్వాత కచేరీలు చేయడం తగ్గించాను. ఏదో భగవంతుని దయ వల్ల ఆదాయం బాగానే ఉంది. దానిలోని సింహభాగం మా ట్రస్టు కార్యకలాపాలకి కేటాయిస్తాను. మా గురువుగారి పేరు మీద నేను నెలకొల్పిన భాస్కర్ ఖాడేకర్ ప్రతిష్టాన్ ట్రస్ట్ ద్వారా ప్రస్తుత 25 మంది పేద పిల్లలకి స్కూలు, కాలేజీ చదువులు చెప్పిస్తున్నాను. నీ పిల్లల చదువు ఖర్చు కూడా మా ట్రస్టు భరిస్తుంది. నాకా పెళ్ళాం పిల్లలు లేరు. ఈ ఆదాయం, ఆస్తి అంతా ఆ భగవంతుడిచ్చింది. దాన్ని కొన్ని ధర్మకార్యాలకు వినియోగించటం నాకు ఆనందాన్నిస్తుంది. నాకెలా మా గురువుగారు ఆశ్రయం ఇచ్చారో నేను ఆ గురువుగారు పెట్టిన భిక్షను నలుగురి సంక్షేమముకై ఖర్చు చేయాలనేదే నా ఆశయం. ఈ ఇల్లు మా ట్రస్టు పేరిట ఉంది. నా పార్థివ దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి దానం చేశాను. అలా నేను చనిపోయిన తర్వాత నా అవయవాల రూపంలో 10 మందిలో బతకాలని నా ఆశ. ఈ ఇల్లు కూడా నా తర్వాత అనాథలకు, వితంతువులకు, వృద్ధులకు ఆశ్రయం కావాలని నా కోరిక. అలా ట్రస్ట్ డీడ్లో స్పష్టంగా రాశాను. నేను నియమించిన ట్రస్టీలు ఆ విషయాలు చూస్తారు. సరే, బాగా పొద్దుపోయింది, ఇక విశ్రాంతి తీసుకుంటాను అని తన గదివైపు నడిచారు దయాకర్. 6 ఏళ్ల తర్వాత సారమ్మ పెద్ద కొడుకు బీటెక్, చిన్న కొడుకు బీకాం పాస్ అయ్యారు. వారిని పై చదువులకు అమెరికా పంపారు దయాకర్. కొడుకులు లేని ఆ ఇంట్లో సారమ్మకు ఉండటానికి మనస్కరించలేదు. ఆమె మనసు తమ ఊరిపైకి మళ్ళింది. దయాకర్ అవసరాలను చూసేందుకు ఓ నమ్మకస్తురాలైన స్థానిక మహిళను నియమించి తమ ఊరికి పయనమైంది సారమ్మ. అక్కడి ఆమె వసతి, భోజన, మందుల ఖర్చులు భాస్కర్ ఖాండేకర్ ప్రతిష్టాన్ భరించేలా ఏర్పాట్లు చేశారు దయాకర్. తమ ఊరి చేరిన సారమ్మ అక్కడ సరిగా పథ్యం పాటించకపోవడంతో ఎయిడ్స్ వ్యాధి తిరగపెట్టింది. దయాకర్ వెంటనే విమానంలో హైదరాబాదు వెళ్ళి అక్కడి నుండి కారులో తమ ఊరు చేరారు. అక్కడ సారమ్మ మంచానికి అతుక్కుపోయి ఉంది. వెంటనే ఆమెను వరంగల్ దగ్గర ఎయిడ్స్ రిహాబిలిటేషన్ సెంటర్కు తరలించారు. అక్కడ చేరిన 6 నెలల్లో సారమ్మకు ఈ నేలపై నూకలు చెల్లాయి. ఆమె పిల్లలు అమెరికా నుండి వచ్చేదాకా ఆగి ఆ తర్వాత ఆనవాయితీ ప్రకారం ఆమె చిన్నబ్బాయి చేత అంతిమ సంస్కారం చేయించారు దయాకర్.
12 రోజులు విధి ముగియగానే పిల్లలు అమెరికా వెళ్ళారు. దయాకర్ ముంబై చేరారు. ఆ రోజు తన ఈమెయిల్ చూసుకుంటే సారమ్మ పిల్లల పదవీ స్వీకరణ సంరంభానికి రమ్మని న్యూయార్క్ యూనివర్సిటీ నుండి ఆహ్వానం అందింది దయాకర్కు. ఆయన మహదానందంతో అమెరికా పయనమయ్యారు. తెలుగువారైన గొప్ప వీణా విద్వాంసులు తమ నగరానికి వస్తున్నట్టు తెలుసుకున్న అక్కడి తెలుగు సంఘం వారు దయాకర్ గారిని ఒప్పించి అమెరికాలో ఆయన వీణ కచేరీ ఏర్పాటు చేశారు. పదవీ స్వీకరణ తర్వాత సారమ్మ ఇద్దరు అబ్బాయిలు మావయ్య అని దయాకర్ కాళ్లకు మొక్కారు. ఆయన వారిని లేవదీసి తన గుండెలకు హత్తుకున్నారు. మర్నాడు జరిగిన దయాకర్ గాని వీణా కచేరీ బాగా రక్తి కట్టింది. కచేరీ తర్వాత జరిగిన సన్మాన సభలో సారమ్మ కొడుకులు దయాకర్ గారు చేస్తున్న సంఘ సేవను, ఆయన ఔన్నత్యాన్ని, ముఖ్యంగా ఆయన తమ జీవితాల్లో వెలిగించిన దీపాలను కూలంకషంగా వివరించారు. అప్పుడు సభికులకు దయాకర్ గారి హృదయ వీణ నాదం కూడా మంద్ర స్థాయిలో కానీ స్పష్టంగా వినిపించింది. మానవత్వం ఇంకా బతికే ఉంది అని సూచించే ఈ కథ వాస్తవ సంఘటన ఆధారంగా రాయబడింది. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.